గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మధ్య సవాలు ప్రతి సవాలు వివాదానికి దారితీసింది. గోపిరెడ్డి నివాసం దగ్గరే ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించి ముందస్తుగా ఇద్దరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు ప్రజలకి అందడం లేదని ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నరసరావుపేట అభివృద్ధిపైన నేను ఎప్పుడైనా సిద్ధమే అంటున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతోటి మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జిల్లా నరసరావుపేటలో అటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదే అధికార పార్టీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మధ్య కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు కొంత రాజకీయం వేడెక్కినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మనతో పడిన. సార్ చెప్పండి, ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అటు మీరు అభివృద్ధి చేయలేదని గోపిరెడ్డి హయాంలు అంటారు, మీరు చేశాడంటున్నారు. ఈ సవాళ్లు ఏ విధంగా స్వీకరించారు? మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోయినప్పటి నుంచి కూడా నేను హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నం చేసిన వ్యక్తి. 2019లో అరవింద్ బాబు ఓడిపోయినప్పుడు 2024లో కూడా అతను నాకు సాటి రాడని చెప్పి ఒక అహంభావంతో ఎలక్షన్లోకి వెళ్ళటం జరిగింది. మరి నేనైతే ఓడిపోయినప్పటి నుంచి కూడా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు నేను మళ్ళీ గెలవాలనే ఆలోచనతో, 20 ఏళ్లుగా గెలవని టీడీపీని గెలిపించాలనే ఆలోచనతో అన్ని శక్తులు వడ్డీ కుటుంబం అంతా కూడా మేము దాని మీద పోరాటం చేశాము. ప్రతి గడపకి వెళ్ళాము. మరి కార్యకర్తలు, నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు అండగా నిలబడి అరవింద్ బాబు మీద నమ్మకంతో, ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషి, ఒక డాక్టర్, ప్రజల వద్దకు ఎప్పుడు కూడా మరి పరిపాలన వెళ్ళి చేసే వ్యక్తి కాబట్టి అతన్ని నమ్మారు, గెలిపించారు. మరి ప్రజల దీవంతో గెలిపించినప్పుడు వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి నేను గడిచిన 5 ఏళ్ళు ఏ విధంగా కష్టపడ్డాను, ఈ 2 ఏళ్లు కూడా అదేవిధంగా కష్టపడుతూ టీడీపీ, జనసేన ఆయన అభివృద్ధి గత ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని కూడా ఆయన గంటపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధిని ఎలా స్వీకరిస్తారు? ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకటే తెలుసుకోవాలి, వాళ్ళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 రోజుల క్రితం కూడా మరి పేపర్లో చూశారు. డిఎస్సి ఎగ్జామ్ పెట్టి 16,600 మంది ఉద్యోగాలు ఇస్తే అవన్నీ కూడా ఫ్రాడ్ చేసి డబ్బులు తీసుకొని మరి మెరిట్ లిస్ట్ లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఆ పిల్లలందరూ కూడా కొన్ని లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాసి కష్టపడి పాస్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని చదివించినప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు, కనీసం వైసీపీ టైంలో కూడా 5 ఏళ్ళు ఎగ్జామ్ జరగలేదు. మరి ఉమ్మడి కుటుంబం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి మాట తప్పకుండా మడిని తిప్పకుండా నారా లోకేష్ బాబు గారు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి 16,600 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకంటే అభివృద్ధి ఏం కావాలి చెప్పండి? ఒకటి 7,000 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ప్రధానంగా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీ హయాంలో చేయలేని పనులన్నీ కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబం చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి తట్టుకోలేక మీరు నర్సాపేట అసెంబ్లీలో చూడండి, అరవింద్ బాబు నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ, తర్వాత 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసిన దాఖలా లేదు, ఒక సీసీ రోడ్డు వేయలేదు, కల్వర్టు నిర్మించలేదు, మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు కూడా చేయలేదు, కాలువలు సిల్ట్ తీయలేదు, తాగునీరు కూడా ఒక పూట ఇచ్చారు మీరు. కానీ ఇక్కడైతే మేము వచ్చిన తర్వాత 2 పూటలు తాగునీరు ఇస్తున్నాము, రైతులకి సాగునీరు కూడా ఇస్తున్నాము, కాలువలు ఎన్ఎస్పీ కాలువలు శుభ్రం చేశాము, ఆర్డబ్ల్యూ స్కీమ్ అమలు చేశాము, R&B రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. దాదాపు మరి సంక్షేమ కార్యక్రమాలు కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో చేయడం జరిగింది. ప్రజలకు తెలిసింది. ఏదో 6 నెలలకు ఒకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బయటకు రావటం, ఎక్కిలిగా మాట్లాడటం ఇతనికి అలవాటు. అతను మరి తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారో నాకు తెలియదు, కానీ మేమైతే మరి సభ్య సమాజంలో ఉన్నాం. ఈ కార్యకర్తలు, నాయకులు మాకు అండగా నిలబడి మమ్మల్ని గెలిపించినందుకు మరి రుణం తీసుకుంటే నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను. కాలువలో పూడికి తీస్తాను, రోడ్లు శుభ్రం చేయిస్తాను. 16 సీసీ రోడ్లు వేయించడం జరిగింది, కలవర్ట్లు కట్టాము, ఫ్లైఓవర్లు కట్టాము. ప్రభుత్వాలు ఏది కాదు, ప్రభుత్వం ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలి. ఎమ్మెల్యే ఎవరైనా కానీ నర్సాపేటలో అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలని నేను భావిస్తూ ఉన్నాను. మీ హయాంలో స్టేడియం గానీ ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి, టౌన్ హాల్ ఏ విధంగా ఉంది, షాదీఖానా ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. అదేవిధంగా మున్సిపాలిటీ రోడ్లు కానీ, కాలువలు కానీ, అదేవిధంగా చంద్రబాబు కాలనీ దగ్గర రిటైనింగ్ వాళ్ళు కడుతున్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? ఇటువంటి పనులు ఏమీ చేయకుండా ఎప్పుడు కూడా అవినీతి ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనతోటి క్రికెట్ బెట్టింగ్లు అంటావు, లేదా పేకాట్ అంటావు, కోడి పుందులు అంటావు, ఇవన్నీ మీరు ఆడిచ్చినాయి. మీకున్న ఆలోచనలు మొత్తం కూడా మా మీద మరి అపాధం మోపడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే పల్నాడులో అటు సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కొంత కొలిక్కొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేసినటువంటి గణాంకాలతో కూడా ఆయన సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా కానీ అటు సీనియర్ విపక్ష నేతలు, అదేవిధంగా అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చర్చకు సిద్ధమంటూ కూడా అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. అటు గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని ఒక్కొక్కటిగా కూడా రానున్నటువంటి రోజుల్లో గోపిరెడ్డి అవినీతిని ఎండగడతారంటూ కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది నరసరావుపేట నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.